వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ సిలబస్ గురించి ఈ మాడ్యూల్లో మనం చూద్దాం. అయితే గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎకానమీ గురించి సిలబస్లో ఉన్న కంటెంట్తో పాటుగా దానికి ఎక్కువ ఏం యాడ్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్గా ఈ సిలబస్ని కంప్లీట్ చేయగలము అంటే కరెంట్ ఎకానమీని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే రీసెంట్గా మనం గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 పేపర్ చూసాం. దాంట్లో ఎకానమీ కాన్సెప్చువల్ కంటెంట్ వస్తే సరిపోదండి. రీసెంట్గా ఎకనామికల్గా ఏం జరుగుతుంది అనే దాని గురించి ఎక్కువ అడిగారు. అంటే మనం థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా జరిగేటువంటి ఇష్యూస్తో యాడ్ చేసి థియరిటికల్గా మనం చదవాలి. సపోజ్ మనం కాన్సెప్ట్లో ఇన్ఫ్లేషన్ చదువుతామండి, ద్రవ్యోల్బణం చదువుతాం, వస్తు ధరలు పెరిగినాయని. కానీ ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడంటే 3 స్టేట్మెంట్స్లో క్రింది ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇన్ఫ్లేషన్ పెరగటానికి రీసెంట్ టైమ్స్లో ఏది కారణం అని అడుగుతున్నారు. ఇన్ఫ్లేషన్ పెరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి, కానీ రీసెంట్ డేస్లో ఇన్ఫ్లేషన్ పెరగటానికి గల కారణాలని మనం గుర్తించాలి. రీసెంట్ డేస్లో ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది అనేది ఎక్కడ తెలుస్తుంది మనకి? రీసెంట్గా ఎకానమీని ఫాలో అవుతూ ఉంటే డైలీ అప్పుడు మనకు అది తెలుస్తూ ఉంటుంది. అందుకని దీన్ని సమర్థవంతంగా నేను ఎదుర్కోవటం కోసం ఏం చేస్తానంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా పూర్తిగా ఇచ్చేసిన తర్వాత సిలబస్ ప్రకారం మీరు చదివేది కూడా ఇలానే చదవాలి. సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకొని చదివిన తర్వాత కరెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని మనం స్టాండర్డ్లో కవర్ చేస్తే జిఎస్టీ ఏ ఇయరు ఏ మంత్ నుంచి 1 lakh crores దాటి వస్తుంది అని అడుగుతాడు ఒక స్టేట్మెంట్. జిఎస్టీలో ఏ పదాన్ని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారని ఇంకొక స్టేట్మెంట్ అడుగుతాడు. జిఎస్టీలో యూనియన్ టెరిటరీస్ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు జిఎస్టీ కౌన్సిల్లో అని అడుగుతాడు ఇంకొక స్టేట్మెంట్. అంటే రీసెంట్గా వచ్చిన డైనమిక్స్తో పాటుగా స్టాండర్డ్ సబ్జెక్ట్ని కలిపి చదువుకుంటే తప్పితే ఎకానమీ క్వశ్చన్స్ని మనం చేయటం చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. మన గ్రూప్ 1 పేపర్లో కూడా అంత కాంప్లెక్స్ ఉండటానికి, ఈవెన్ సివిల్ సర్వీస్ కన్నా కూడా కాంప్లెక్స్ అడగడానికి కారణం ఏంటంటే డైనమిక్ ఎక్కువ ఇచ్చారు. కాన్సెప్ట్స్ ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా ఎకానమీ ఏం జరుగుతుంది ఇండియా ఎకానమీ అని చూస్తే తప్పితే ఆ క్వశ్చన్స్ని మనం చేయలేమన్నమాట. అంటే మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైనమిక్తో పాటుగా స్టాండర్డ్ ఈ రెండింటిని క్లబ్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉండింది. ఎవ్రీడే వచ్చే కరెంట్ పేపర్లో వచ్చేటువంటి ఎకానమీ టాపిక్స్ని అసలు వదలకూడదు. అందుకని ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా స్టాండర్డ్ సిలబస్ని ఎట్లయితే సిలబస్లో నేమ్స్ ఉన్నాయో అదే విధంగా నేను అక్కడ అమర్చడం జరిగింది. సేమ్ సిలబస్లో ఉన్న వర్డ్స్ని నేను వీడియో నేమ్స్ ఇచ్చి అమర్చాను. ఆ వీడియోస్ని పూర్తిగా చూస్తూనే ఏం చేయాలి అంటే కరెంట్ ఎకానమీ మాడ్యూల్స్ని నేను కంప్లీట్గా ఎవ్రీ మంత్ కూడా ఇప్పటి నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కరెంట్ ఎకానమీ మాడ్యూల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఏదో ఒకసారి తీసి పూర్తిగా చదవటం కాకుండా ఎప్పుడు మాడ్యూల్ అప్లోడ్ అయితే అప్పుడు ఆ మాడ్యూల్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అప్పుడు మీరు ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎకానమీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఎకానమీ సిలబస్లో ఏ పదాలని దేనికి దేనికి లింక్ చేసుకోవాలి, వాటిని ఎలా చదవాలి, అసలు సిలబస్ మీద పూర్తి అవగాహన ఉంటే తప్పితే మనం ఏమీ చదవలేం. అయితే మనకి మొత్తానికి 75 మార్క్స్ ఉంటాయని తెలుసు. 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 5 స్టేట్మెంట్స్లో ముఖ్యంగా 3 స్టేట్మెంట్స్ అనేది 1, 2, 3 స్టేట్మెంట్ అనేవి ఇండియన్ ఎకానమీకి సంబంధించినవి. అండ్ 4 and 5 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఏపీ ఎకానమీకి సంబంధించినవి. అంటే 75 మార్క్స్లో నా ఉద్దేశం ప్రకారం 50 మార్క్స్ ఇండియన్ ఎకానమీ నుంచి వస్తాయి. ఎందుకు అంటే ఏపీ ఎకానమీ అయినా ఇండియన్ ఎకానమీ అయినా ఎకానమీ కాన్సెప్ట్స్ ఒకటే కాబట్టి ఎకానమీలో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ అండ్ కాన్సెప్చువల్ ఎకానమీ మీద 50 మార్క్స్ వస్తాయి. అండ్ 25 మార్క్స్ అనేవి మనకి ఏపీ ఎకానమీ నుంచి రావచ్చు. ఓకేనండి. సో అయితే ఈ 5 స్టేట్మెంట్స్లో ఒక్కొక్క స్టేట్మెంట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణ స్థితి గురించి అంటున్నారు. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గురించి అడుగుతున్నారు. ఎకానమిక్ ప్లానింగ్ అండ్ పాలసీస్, ప్లానింగ్ అనే పదాన్ని ఉపయోగించారు కాబట్టి మనకి ప్లానింగ్ కమిషన్
5-year ప్లాన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా నీతి ఆయోగ్ యొక్క 15 years పర్స్పెక్టివ్ ప్లాన్ ఉంది. వీటి గురించి పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ వెళ్ళారు. ఫస్ట్ దాంట్లో చూద్దాం. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, జాతీయ ఆదాయం గురించి అడుగుతున్నారు. అందరూ ఏంటంటే అండి, యాక్చువల్గా ఇప్పుడు కూడా అందరూ ఎక్కువ అడగటంతో నేను ఈ సిలబస్ ప్రకారం అరేంజ్ చేయాల్సి వచ్చింది. కానీ యాక్చువల్గా మొట్టమొదట ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా తీసి చదివితే మీకు రాదండి. ఏం చేయాలంటే ఎకానమీ ఇంట్రడక్షన్ నుంచి చదవాలి. అసలు అగ్రికల్చర్ సెక్టార్ ఏంటి, అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఏంటి, సర్వీస్ సెక్టార్ ఏంటి, ఈ 3 సెక్టార్స్ నుంచి వచ్చేటువంటి 1 yearలో మొత్తం గ్రాస్ ఇన్కమ్ ఏదైతే ఉందో వాటిని మనం టోటల్గా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా చెప్తామన్నమాట. ఇలాంటివన్నీ అర్థం కావాలంటే ముందు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ సెక్టార్స్ ఏంటి, అవి ఏటి కిందకి అవి వస్తాయి, సో ఇన్ఫ్లేషన్ ఏంటి, డిమాండ్ సప్లై ఏంటి, వీటన్నిటిని తెలియకోకుండా డైరెక్ట్గా నేషనల్ ఇన్కమ్లోకి వెళ్ళకూడదు అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం అరేంజ్ చేయాల్సి వస్తూ ఉంది. కానీ మీకు కొంచెం ముందు స్కిప్ చేసి కొన్ని వీడియోస్ ఎకనామికల్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది, ఆ వీడియో కాన్ నుంచి కనుక మీరు చూస్తే ఎస్వీఆర్ అకాడమీలో మీకు పూర్తిగా ఎకానమీ అర్థమవుతూ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ గురించి పూర్తిగా అడిగారు. ఇక్కడ జీడిపి కానీ, జిఎన్పి కానీ, ఎన్ఎన్పి కానీ, సో నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కానీ, ఇవన్నిటి గురించి పూర్తిగా మనం మాడ్యూల్స్లో ఒక 2 మాడ్యూల్స్లోనే మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఒకసారి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ని కాన్సెప్చువల్ వీడియోస్ని మీరు చూడటం మంచిదన్నమాట. నెక్స్ట్ ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, అంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్ గురించి పూర్తిగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దాంతోపాటు ఫిజికల్ క్యాపిటల్ ఏంటి, హ్యూమన్ క్యాపిటల్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. మనందరికీ తెలుసు ఎకనామిక్ గ్రోత్ అంటే సింపుల్గా భారతదేశం యొక్క ఆదాయం జీడిపి ఇంక్రీజ్ అవుతుంటే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ జరగాలండి, హ్యూమన్ డెవలప్మెంట్ జరగాలి, మానవ అభివృద్ధి జరగాలి, హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెరగాలి. అంటే ఓన్లీ నా దగ్గర మనీ ఉంటే సరిపోదు, ఆ మనీతో పాటుగా సోషల్ ఇండికేటర్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. దాన్ని ఎకనామికల్ డెవలప్మెంట్ అంటారు. అది ఎకనామిక్ గ్రోత్కి, ఎకనామికల్ డెవలప్మెంట్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనమాట. దీన్ని పూర్తిగా 1 or 2 చాప్టర్స్లో నేను డీల్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, 5-year ప్లాన్స్తో పాటుగా నీతి ఆయోగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, 1991 ఎల్పిజి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇది నేను చాలా క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, అంటే ఇక్కడ ఫినాన్స్ కమిషన్ గురించి పూర్తిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డీసెంట్రలైజేషన్ ఎలా జరుగుతుంది, ఆర్థిక వనరుల యొక్క వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ అడుగుతున్నారు. ఆర్థిక వనరులు వికేంద్రీకరణ జరిగితేనే డెవలప్మెంట్ జరుగుతుంది. ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది గ్రాస్ రూట్ నుంచి డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఫినాన్స్ కమిషన్ డైరెక్ట్గా కొన్ని గ్రాంట్స్ని గ్రామ పంచాయతీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా డీసెంట్రలైజేషన్ ఎలా అవుతున్నాయి ఫినాన్షియల్ రిసోర్సెస్ అని గురించి ఇక్కడ మనం మాట్లాడతాం. సో నీతి ఆయోగ్ గురించి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ అండ్ పాలసీలో ఫోకస్ చేయాల్సి ఇది కంప్లీట్గా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది మన స్టాండర్డ్ వీడియోస్లో. స్టాండర్డ్ వీడియోస్ ఎప్పుడు అనేవి సమస్య కాదండి, వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా వాటిని కాన్సెప్ట్ నేర్చుకొని రీసెంట్ డేస్లో వాటికి సంబంధించిన కరెంట్ ఏముందో దాన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ దీంట్లోనే ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా మనీ సప్లై ఎలా జరుగుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంక్స్కి మనీ ఎలా వస్తుంది, బ్యాంక్స్ నుంచి పీపుల్కి మనీ ఎలా వెళ్తుంది, ఓకేనండి. దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ద్వారా మనీ సప్లైని తగ్గించడం, పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ని ఎలా కట్టేలు చేస్తుంది, మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సో ఇండియన్ బ్యాంకింగ్స్లో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటి, ఫారెన్ బ్యాంక్స్ ఏంటి, వీటి వర్కింగ్ ఏంటి, సో ఇండియన్ బ్యాంకింగ్స్లోనే మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి, సో దాంతోపాటు నాబార్డ్ లాంటి సంస్థలు ఏంటి, వీటన్నిటి గురించి బ్యాంకింగ్ స్ట్రక్చర్ మొత్తం కూడా దీంట్లో కవర్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు బడ్జెట్లో మనకి ట్యాక్స్ రిసోర్సెస్ నుంచి ఏం వస్తున్నాయి, నాన్ ట్యాక్స్ నుంచి ఏం వస్తున్నాయి, రెవెన్యూ బడ్జెట్ ఏంటి, క్యాపిటల్ బడ్జెట్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, సో రెవెన్యూ రెసిప్ట్స్ ఏంటి, క్యాపిటల్ రెసిప్ట్స్ ఏంటి, సో తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రీప్లేస్ చేస్తూ జిఎస్టీ వచ్చింది, డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, రీసెంట్ బడ్జెట్
రీసెంట్ ఎకనామిక్ సర్వే, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయండి. ఫారెన్ ట్రేడ్లో సో డెప్రిషియేషన్ ఏంటి, అప్రిషియేషన్ ఏంటి, సో తర్వాత డివాల్యుయేషన్ ఏంటి, ఎవాల్యుయేషన్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏంటి, కరెంట్ అకౌంట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఏంటి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా వస్తుంది, క్యాపిటల్ అకౌంట్లో డెఫిసిట్ అది ఎలా మనం మెజర్ చేయొచ్చు, సో బడ్జెట్ బారోయింగ్స్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బిఓపి క్రైసిస్ ఏంటి, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ ఏంటి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది సెకండ్ చాప్టర్లో అండి. సో ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్, బడ్జెట్, ఫారెన్ ట్రేడ్, ఈ మూడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఇండియాకి సంబంధించిన ఎకానమీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్ ఎలా ఉన్నాయి, వాటిలో రీఫార్మ్స్ ఏం జరుగుతున్నాయి, వాటిలో రీసెంట్ పాలసీస్ ఏమున్నాయి, వాటి యొక్క థీమ్ పాలసీ. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకుంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 1991 ఉంటుంది, ఇది ఫస్ట్ పాలసీ. ప్రజెంట్ పాలసీ ఏంటి, వీటన్నిటిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే థర్డ్ చాప్టర్ ఒకటి నా మీద ట్రస్ట్ ఉంచి చూడండి. థర్డ్ చాప్టర్ ఒకటి మీరు డైరెక్ట్గా ఇప్పుడేదో స్టాండర్డ్ ప్రొవైడ్ చేసి చూడండి, కానీ ఎక్కువ థర్డ్ చాప్టర్ ఎక్కడి నుంచి వస్తుందంటే లేటెస్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వేలో, భారత ఆర్థిక సర్వే మనకి 2023-24 రావాల్సి ఉంది. ఇది వచ్చిన తర్వాత ఇండియన్ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ గురించి కంప్లీట్గా స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎక్కువగా ఎంసీక్యూస్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే మీరు ఫోకస్ చేయాల్సింది ఇండియన్ ఎకనామిక్ సర్వే ఈ చాప్టర్కి సంబంధించి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, సో మనకి ఏపీకి సంబంధించి యాక్చువల్గా ఇండియాకి సంబంధించిన ఎకానమీ అయినా ఏపీకి సంబంధించిన ఎకానమీ అయినా ఎకానమికల్ కాన్సెప్ట్స్ ఒకటే అండి. ఇండియాలోనేమో మనం జీడిపి అంటే, ఏపీ ఎకానమీకి వచ్చేసరికి మనం జిఎస్డిపి అంటాం, అంటే సేమ్ కాన్సెప్ట్స్. సో అందుకనే స్టాటిస్టిక్స్ ఏపీకి సంబంధించిన ఎకానమీలో స్టాటిస్టిక్సే, కానీ ఏపీ ఎకానమీకి సపరేట్గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ పాయింట్ చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్ అంటుండు. అంటే ఇక్కడ మొత్తం కూడా సింపుల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ స్వరూపం ఏంటి అనే దాని గురించి పూర్తిగా, అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ పాలసీలో ఏపీ బడ్జెట్ గురించి ఎక్కువగా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఏపీ బడ్జెట్ యొక్క స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఫోర్త్ చాప్టర్ అయిపోతుంది. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, సర్వీస్ ఏంటి, ఈ మూడింటి గురించి ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే గురించి చూడాలి. ఇంకా రిలీజ్ కాలేదు, ఇది రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ పూర్తిగా రిలీజ్ చేస్తాను. ఇండియా ఎకనామిక్ సర్వే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కాబట్టి రిలీజ్ అవ్వలేదు, ఎలక్షన్స్ అయిపోగానే రిలీజ్ అవుతాయి, వీటిని అప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2023-24లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ చదివితే ఫిఫ్త్ చాప్టర్ సరిపోతుంది. అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది ఇండియన్ బడ్జెట్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ సర్వే మీద ఆధారపడి ఉన్నాయని అర్థమవుతుంది అనమాట. సో ఇది మనం పూర్తిగా ఫోకస్ చేయాల్సినవి. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ 5 చాప్టర్స్ని నేమ్స్తో సహా క్లియర్గా ఇక్కడ ఎలా అయితే ఉందో అక్కడ అలానే అరేంజ్ చేశా. సో అంటే కాన్సెప్చువల్గా వీడియోస్ మొత్తాన్ని ఫస్ట్ చూడండి. రెండోది, చూస్తూనే కరెంట్ ఎకానమీ ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ అయితే అప్పుడు చూస్తూనే ఉండండి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇండియన్ బడ్జెట్ అండ్ ఇండియన్ సర్వేని నేను ప్రొవైడ్ చేస్తాను, అండ్ ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ సర్వేని నేను ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే బడ్జెట్ ఇయర్ కాబట్టి 2023-24 ఎకనామిక్ సర్వే బడ్జెట్ రావాల్సి ఉంది, ఎలక్షన్ ఇయర్ కాబట్టి. సో ఆటోమేటిక్గా ఇంటీరియం బడ్జెటే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫుల్ బడ్జెట్ అండ్ ఫుల్ సోషియో ఎకనామిక్ సర్వే ఇండియా ఏపీని నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా ఎకానమీని మనం ఫాలో అవుదాం. మనం ఎకానమీలో ఈసారి ఎక్కువ మార్క్స్ దాటానికి నేను కృషి చేస్తాను, మీరు కూడా కృషి చేద్దరు. కానీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సో వీటిని సిలబస్ని పూర్తి చేస్తూనే మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కూడా నేను పూర్తి చేయడానికి అవకాశం ఉండింది. అవి చేస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా కాంప్లెక్స్గా, హయ్యర్గా మన గ్రూప్ 1లో వచ్చినట్టు ఎకానమీ క్వశ్చన్స్ తీసుకొని సొల్యూషన్స్ కూడా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది నేను స్లోగా అప్లోడ్ చేస్తాను రానున్న రోజుల్లో. కానీ ముందు మాత్రం కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా ఉంచుకొని ఎగ్జామ్ దగ్గరకు పడుతున్నప్పుడు సమయంలో నేను అనౌన్స్ చేస్తాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ అవుదాం. దాంతోపాటు ఇండియన్ ఎకనామిక్స్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించిన ఈ 5 చాప్టర్కి
ఎకానమీ అనే మాడ్యూల్ పేరుతో మీకు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే పర్చేజ్ చేయడానికి సో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. www.svracademy.in వెళ్ళి మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సింపుల్గా ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు మాత్రం సింపుల్గా నేను చెప్పిన టెక్నిక్స్ని ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. SVR అకాడమీ సింపుల్గా గూగుల్లో www.svracademy.in అనే లింక్ని మీరు టైప్ చేస్తారు. సో చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. www.svracademy.in అని ఇట్లా గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఇట్లా మొత్తం కంప్లీట్గా టైప్ చేయండి www.svracademy.in అని. సింపుల్గా మీకు SVR అకాడమీ వెబ్సైట్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత SVR అకాడమీ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మీ మెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. మీ ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ని సెలెక్ట్ చేయండి. ఎకానమీ కోర్స్ నేను చూస్తున్నాను. ఇక్కడ క్యాప్చా అడుగుతుంది, దీన్ని ఎంటర్ చేయండి 7650. సబ్మిట్ని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఓకే బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ చేశారు మీరు. ఇది మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. పేమెంట్ గేట్వేకి తీసుకెళ్ళిన తర్వాత కోర్స్ అనేది మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. అమౌంట్ ఎంత అనేది మీరు వీటిల్లో వేటి ద్వారా అయినా కానీ మీరు పేమెంట్ చేయొచ్చు. గూగుల్ పే, ఫోన్పే, భీము, పేటిఎం, అలా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఇలా వేటితో అయినా మీరు పే చేయొచ్చు. పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. అమౌంట్ పే చేసిన తర్వాత ఇలా మీకు కనిపిస్తుంది. సపోజ్ ఏదైతే కోర్స్ కొన్నారో మీరు ఆ పోస్టర్ ఇలా కనిపిస్తుంది. సపోజ్ ఎకానమీ కొన్నాం కదా, ఎకానమీ ఇలా కనిపిస్తుంది. ఎకానమీ మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎకానమీలో గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఇలా 2 ఇవ్వటం జరిగింది. దాంతోపాటు మనం ఎప్పుడు కూడా కరెంట్ ఎకానమీని ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్లు కవర్ అవుతాయి. ఇది 4th and 5th చాప్టర్ కవర్ అవుతుంది. కరెంట్ ఎకానమీ రెగ్యులర్గా డైనమిక్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ చూడండి, నేను చూపిస్తాను. సో ఇది ఇండియన్ ఎకానమీ చూడండి, మీకు డీటెయిల్డ్గా 5 చాప్టర్స్ ఉంటాయి. సో 5 చాప్టర్స్. సో ఇండియన్ ఎకానమీ ఫస్ట్ 3 చాప్టర్స్ మీకు ఇక్కడ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాదాపుగా 85 వీడియోస్ ఉన్నాయి. దాంతోపాటు ఒక్కొక్క వీడియోని మీరు ఇలా క్లిక్ చేస్తూ ఉంటే ఒక్కొక్క వీడియో ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. సపోజ్ ఈ లింక్ని మీరు ఇలా క్లిక్ చేశారు. సో ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. వెనక్కి వెళ్ళాలంటే దీన్ని వెనక్కి వెళ్ళి మళ్ళీ మీరు ఏ వీడియో కావాలో ఆ వీడియో చూడొచ్చు. సపోజ్ ఇప్పుడు ఏపీ ఎకానమీ క్లిక్ చేస్తే 4 and 5 చాప్టర్స్, ఇవి ఒక 19 వీడియోలు ఉన్నాయి. అవి ఒక 85 వీడియోలు, ఇవి ఒక 19. దాంతోపాటు వెనక్కి వెళ్తే కరెంట్ ఎకానమీ మీద క్లిక్ చేస్తే కరెంట్ ఎకానమీ ఒక 27 వీడియోలు ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇట్లా మీకు ప్రతి వీడియోని కూడా క్లిక్ చేయొచ్చు అండ్ డీటెయిల్గా సిలబస్ ప్రకారం మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాని ద్వారా మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.